అన్నా అన్నా ఏంటి బాగా డల్గా ఉన్నావు? ఏమో తమ్ముడు ఉదయం లేదు. ఉదయం లేనప్పుడు కాడి నుంచి ఇలా అయిపోయా నేను. ఏదో పెళ్లి చేసుకొని కొద్దిగా తోడుగా ఎవరైనా తెచ్చుకొని ఉంటే కొద్దిగా టయానికి వండి పెట్టడం ఎన్ని చేస్తుంటారు కదా, నువ్వు ఒక్కడో ఇబ్బంది పడుతున్నావు కదా. పెళ్ళి మొదటి పెళ్ళే కష్టంగా ఉంది. వాడు ఒక ఆడదనేది రెండో పెళ్లి చేసుకుని ఆడుతుందా. మా చిన్నప్పుడు 4-5 పెళ్లిళ్ళు అయ్యాయి ఒక్కొక్కడికి, 3-4. ఏ గుళ్ళో మేళం అవుతున్నా కానీ రెండో పెళ్లి కింద లెక్క. ఇవాళ అసలు పెళ్లి అనే సమస్య ఫస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ పెళ్లి అంటే ఒప్పుకునే ఆడద లేదమ్మా. మగుడు వెంటిలేటర్ మీద ఉంటేనే వితంతు పెన్షన్ కోసం, లేకపోతే ఎల్ఐసి వచ్చే ఏమన్నా డబ్బులు ఉంటే వాటి కోసం ఎత్తుకోలే. కానీ రెండో పెళ్లి ఇన్సూరెన్స్ పథకాలు అన్నిటి కోసం. నీకేముంది, ఏమి ఇస్తావు? 3 ఎకరాలు రాస్తావా, 5 ఎకరాలు. రెండో పెళ్లికి ఒప్పుకొని ఆడలేదు తమ్ముడు. ఈ గవర్నమెంట్ పథకాలు, ఈ కరువు పనులు వచ్చి నెలకు 15,000-20,000 వేలు వస్తున్నాయి ఆడదాని చేతికి. అవి చూసుకొని మళ్ళీ ఆడదరికి వెళ్ళి బాగా సత్వం ఎందుకని చెప్పి వాళ్ళు ఉంటూనే పోతున్నారు. ఈ పథకాల వల్ల, గవర్నమెంట్ పథకాల వల్ల నాలాంటి వాళ్ళు పక్కలో కంప కొట్టారు ఈ ప్రభుత్వం వాళ్ళు. మళ్ళీ రెండో పెళ్ళి అనే ఆశలు లేవు, ఎక్కడా లేవు. మర్చిపోవటం ఇంకా అలాంటిది. నా బాధ నేను పడతాను అంతే.